నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ ఏంటంటే, సినిమా వాడిగా ఒకసారి ఎంట్రీ ఇస్తే మనం పోయేదాకా సినిమా వాడిగానే ఉంటామని. ఎందుకు ఇప్పుడు ఆ మాట చెప్తున్నానంటే, ఒక చిన్న క్యారెక్టర్తోనే స్టార్ట్ అవుతారు కొంతమంది. వాళ్ళు హీరోలు అవ్వచ్చు, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, వెబ్ సిరీస్లు అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు. ఇలా అన్నిట్లోనూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా ఒక పేరు సంపాదించుకుంటారు. అలా పేరు సంపాదించుకున్న వ్యక్తే సూర్య శ్రీనివాస్. హిట్ 3 సినిమాలో కూడా పనిచేశారు. నాన్నగారి పక్కన ఆయన చేసిన అనుభవం ఇప్పుడంతా కూడా ఎక్కడ చూసినా హిట్ 3 మ్యానియా నడుస్తుంది. ఒకసారి ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం వాట్ ఈస్ హ్యాపెనింగ్. సార్ హాయ్. సూర్య గారు ఎలా ఉన్నారు? ఏంటి సంగతి? బాగున్నాయి సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. అయితే హిట్ 3 చూడగానే ఒక మంచి పర్ఫెక్ట్గా ఉన్నాడు పోలీస్ ఆఫీసర్ లాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. ఎలా ఉండింది? ఎన్ని రోజులు చేశారు మీరు ఆ సినిమా? సార్ అరౌండ్ 20-24 days చేశాను సార్. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. రావడం కూడా నాకు వాల్ పోస్ట్ సినిమా నుంచి కాల్ చేస్తామని చెప్పి చంటి గారు కూడా చీఫ్ అసిస్టెంట్ కాల్ చేశారు. ఐ ఫీల్ లైక్ ఆ పేరు వినగానే ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమీడియట్గా నేను రెడీ వెళ్ళిన తర్వాత శైలేష్ గారు ఒక చిన్న బుక్ చదువుకుంటూ ఈ వాజ్ ఇన్ హిస్ స్పేస్. వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు బాబు ప్రస్తుతానికి అని అడిగితే ఇలా చెన్నై పీస్ అనే సినిమా, ఇంకొక చిన్న చిన్న సినిమాలు 2 సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్ అంటే, దెన్ పర్వాలేదా మరి నీకు ఇందులో రోల్ ఓకేనా? ఐ ఫీల్ లైక్ ఎందుకు పర్లేదు సార్, ఐ బ్లెస్డ్ జాబ్ అని అన్నట్టు అనుకున్నాం. దెన్ హీ ఎక్స్ప్లెయిన్ ద యూనివర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత హిట్ యూనివర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హిట్ 3 ఎలా ఉండబోతుంది, నా పార్ట్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 15 minutes అలా ఎక్స్ప్లెయిన్ చేసి, నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏదైనా ఆడిషన్ చేయమని అడుగుతారేమో అనుకుంటున్నాను. దెన్ ఆయనకి ఏదో అన్నీ తెలిసినట్టు మొబైల్, మీరు ఏదైనా హిందీ ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు కదా బ్రో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ షో మీ అన్నారు. లక్కీలీ నా మొబైల్ నేను ఎప్పుడు హిమేష్ రేష్మి గారి సినిమాకి ఏదో ముఖేష్ చాబ్రా దాని నుంచి ఏదో కాస్టింగ్ ఎంక్వైరీ వస్తే హిందీలో ఆడిషన్ ఇచ్చాను. ముఖేష్ చాబ్రా గారు? అవునవును, హిమేష్ రేష్మి ఏదో సోల్జర్ బేస్డ్. లక్కీలీ ఇది సోల్జర్దే. హిందీ మన హిందీ అంత మాత్రం, బట్ హిందీ ఆడిషన్ అంటే ప్రిపేర్ చేస్తాం కాబట్టి దట్ వాజ్ వెరీ గుడ్ టేక్. ఏమి ఇచ్చారు ఆడిషన్లో? అది చాలా పెద్దది సార్, ఏం గుర్తులేదు, చాలా రోజులు అయింది. సో అది చూపించిన తర్వాత ఇలా చూసి ఓకే బ్రో, నేను నాని బ్రోతో మాట్లాడతాను, మీ ప్రొఫైల్ ఇన్స్టా పంపించండి చంటి, అవి తీసుకొని నాకు పంపించాను. దెన్ ఇట్స్ డన్. అది దాని తర్వాత కొన్ని రోజులకి ఈపీ ఫోన్ చేసి ఫినాన్షియల్ ఎంక్వైరీ అని మాట్లాడారు. దెన్ అయిపోయింది సార్. చాలా క్విక్గా అయింది. నానితోనే చాలా దగ్గర సీన్లు ఉన్నాయి. ఈ కైండ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దిస్ నేను ఏఎస్పీ రవిగా చేశాను సార్. ఇట్స్ లైక్ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉంటూ ఇప్పుడు ఆయన అసిస్ట్ చేస్తూ, ఇట్స్ లైక్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ బ్రిడ్జ్ బిట్వీన్ ఆడియన్ అండ్ నాని, అర్జున్ సర్కార్. ఇఫ్ అర్జున్ సర్కార్ వాంట్ టు టెల్ ఎనీథింగ్ టు ఆడియన్ నాకు చెప్తారు. ఆడియన్ పర్స్పెక్టివ్ ఏమన్నా క్వశ్చన్స్ అది వాడుతుంది లైక్ అంటాడు. అట్లాంటి నేను నాని దగ్గర నుంచి అట్లాంటి కొన్ని కొత్త ఈ సినిమాలోనే విన్నాను, అంతకుముందు ఎప్పుడూ లేదు. ఎందుకన్నాను అనేది సినిమా చూసిన వాళ్ళకైతే అర్థమవుద్ది ఇలాగా. కానీ అలా చేస్తున్నప్పుడు కూడా మీకు బాగుంది కదా, వెరైటీగా అనిపించిందా మీకు? ఎట్లా ఉంది నానితో? సార్ నాని గారు ఇట్స్ లైక్ నాకు హిట్ 3 రిలీజ్కి ముందే చాలా బెనిఫిట్స్, చాలా బోనస్లు వచ్చినాయి. ఇట్స్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, కొన్ని క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్ ఒక చిన్న క్యారెక్టర్ ట్రైట్స్ ఉంటాయి కదా సార్, అట్రిబ్యూట్స్ ఉంటాయి. అవి ముందే ఫిక్స్ అయ్యి హీ ఆల్వేస్ థింక్ ఆఫ్ దట్, దాన్ని న్యాచురల్గా వాళ్ళు ఇంజెస్ట్ చేస్తారు, అవన్నీ చేసుకుంటారు. ఓకే. అండ్ ఇంకోటి నేను గమనించిన విషయం, మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక షార్ట్ చేసే ముందు జనరల్గా యాక్టర్స్ ప్రిపేర్ అయ్యి లైన్ వచ్చేస్తే చాలు అన్నట్టు ప్రిపేర్ అయ్యి చేస్తారు. బట్ ఆయన చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆయన ఇక్కడ చేస్తూ షార్ట్ చేసేటప్పుడు హీ ఇమాజిన్ యాజ్ ఏ ఆడియన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాను. ఆడియన్ మధ్యలో ఉంటే నేను అక్కడ ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, అంత ఫ్యూచరిస్టిక్. నాని సక్సెస్ అది దేనికంటే, నాని పాయింట్ ఆఫ్ వ్యూలో, సారీ నాని అంటున్నానంటే నాని గారు నాకు బాగా పరిచయం, అందుకని నాని గారు అన్నట్లా ప్రేక్షకులు తిట్టుకోవద్దు. ఎందుకంటే డే 1 నుంచి బాగానే ట్రావెల్ చేసాము, అందుకని నాని గారు అట్లనే ఆలోచిస్తారు. అంటే 360 degrees ఆలోచిస్తారు. ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, చాలా ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తారు. ఒక్క సెకండ్ రిలాక్స్ అవ్వరు. ఇట్స్ లైక్ చాలా అది టేక్ హోమ్ అట్రిబ్యూట్ లాగా అనిపించింది. దట్ యాడెడ్ వాల్యూ నేను అది. కానీ నాకు వాళ్ళు అడిగినట్టే, నాకు శైలేష్ గారు అడిగినట్టే నాకు కూడా అనిపించింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక 7 సినిమాల్లో లీడ్లో హీరోలాగా చేస్తున్నారు, అలాగే వెబ్ సిరీస్లో కూడా చేస్తున్నారు, మంచి పేరు వచ్చింది మాట. అట్లాంటప్పుడు చిన్న క్యారెక్టర్ కదా మనకి ఎందుకు లేని అనిపించలేదా? సో నేను చాలా ఫెయిల్యూర్స్ చూస్తాను సార్. ఫెయిల్యూర్స్ హ్యాండిల్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. సో ప్రాపర్ సక్సెస్ కోసం ఐఎమ్ ట్రావెలింగ్. సో ఈ ప్రాసెస్లో ఏమనిపించిందంటే, నాకు సెట్లో ఉంటుంది చూడండి సార్ ఎనర్జీ,
అది గివింగ్ మోర్ ప్లెజర్, ఓ ఆ ప్లెజర్ ఇస్తుంది. నేను హీరోగా చేసేటప్పుడు లేని ఎక్స్పీరియన్సెస్ నేను క్యారెక్టర్స్ చేసేటప్పుడు కొన్ని దొరుకుతున్నాయి. లైక్ మహానటి ఒక ప్లెజర్ ఎక్స్పీరియన్స్, కథ బాలకృష్ణ గారు ఇవి చేస్తున్నప్పుడు ప్యారలల్ రన్నింగ్ నాకు లెర్నింగ్ దొరుకుతుంది సార్. సో నా మెయిన్ గోల్ ఒకటి బేసిక్గా మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎలా అంటే సార్, నేను ఐ వాజ్ ఇంట్రోవర్ట్. నేను యాక్చువల్గా బేస్ ఇన్స్టిట్యూట్ యాక్టర్, స్పెషల్గా చూడడం అవన్నీ వాటి వల్ల బేస్ ఇన్స్టిట్యూట్ యాక్టర్ అని ఉంది. బట్ యాక్టర్గా సెట్ అవ్వము అని చెప్పి ఐ జంప్ ఇన్ టు డైరెక్షన్లోకి జంప్ అయ్యింది. బట్ ఫార్చునేట్లీ త్రోడ్ మీ అది నాకు యాక్టర్గా దారి చూపించింది. అండ్ నాకు ఏం కావాలి, నేను ఎక్కడ చేరుకోవాలి అక్కడ చేరుకుంటాను. బట్ ఈ ప్రాసెస్లో ఇవన్నీ నాకు ఉపయోగపడుతున్నాయి సార్, అన్నీ చేసుకుంటూ వెళ్ళడం. అండ్ ఇదే నా బ్రెడ్ విన్నింగ్ జాబ్ కూడా అవడం. సో కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తున్నాను సార్. రిజల్ట్ అన్నది ఇంకా లేదు, నేను ఇక్కడ మిమ్మల్ని డిస్కరేజ్ చేయటం నా పాయింట్. అందుకని మీకు ఇంట్రోలో కూడా చెప్పాను, వన్స్ ఆర్టిస్ట్గా మీరు ఎంట్రీ ఇచ్చారు, ఇక్కడ ఏదైనా చేయడానికి ప్రిపేర్ అని నా ఉద్దేశం. నా పాయింట్ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూకి ఆ ఇంటర్వ్యూకి ఏం సంబంధం అంటే, నేను ఇక్కడ నాకు అది ఎందుకు నచ్చింది అంటే, ఇక్కడ హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం ఇక్కడే ఉంటాం. వేరే ఆప్షన్ పెట్టింది, సేఫ్టీ నెట్స్ కూడా ఏం పెట్టారు, ఇదే అంతే. అందుకని నాకు అది నచ్చుతుంది. థ్యాంక్ యూ. కొంతమంది అందులోనూ మిమ్మల్ని మీ ఇంట్రో మీ ప్రొఫైల్ అంతా కూడా నేను చదివినాక అరే ఈజ్ భలే వచ్చాడు ఇతను అని. కానీ మీ ప్రొఫైల్లో రాసినట్టు మా టీవీ, ఈ టీవీ వీటిలో ఫస్ట్ ఏడీగా చేశాను కదా, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. అవి టీవీ షోస్కి ఏడీగా చేశాను సార్. ఓకే. సో దెన్ ఒక యాడ్ ఫిల్మ్ దొరికింది, చిన్న ఏడీగా చేసే ప్రాసెస్లో అందరూ ఈ ఆపర్చునిటీ ఇవ్వనప్పుడు నాకు కార్తిక్ అని చెప్పి తమిళ్లో ఒక సినిమా, ఇప్పుడు శివన్నతో సినిమా చేస్తున్నాడు సార్. ఐ వాజ్ వెంకీ, నేను రూమ్మేట్గా ఉంటాను. నేను అసిస్టెంట్ మానేసిన తర్వాత ఆ వెంకీ అరే క్రికెట్ ఆడతావా అన్నాడు. నేను బ్లాంక్ స్పేస్లో, ఏంజల్ తెలియని స్పేస్లో ఉన్నాను. అందరూ పలానా అసిస్టెంట్ ఈ ఫేజ్ నుంచి యాక్టర్ అవుదాం అని ఫిక్స్ అయిన తర్వాత ఏంజల్ బ్లాంక్ స్పేస్లో ఉన్నప్పుడు వెంకీ క్రికెట్ ఆడతారా అంటే, వెంకీ కుడుములా సార్, వెంకీ కుడుముల గారు, వెంకీ కుడుముల ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇద్దరు కలిసి ఉన్నాం, రూమ్మేట్ కూడా. సో తను క్రికెట్ ఆడుతున్నప్పుడు సరే ఆడదామని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ కార్తీక్ ఇప్పుడు శివన్నతో సినిమా చేస్తున్నాడు. తను చూసారు, అప్పుడప్పుడే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి కోర్స్ కంప్లీట్ చేసి వచ్చాడు. హీ వాంటెడ్ ఏ షో రీల్ లాగా ఒకటి చేద్దాం అనుకున్నాడు. మనోడు బాగానే ఉన్నాడు, మనోడితో చేసుకుంటారా అన్నాడు. సో ఆ ప్రాసెస్లో నాకు పోర్ట్ఫోలియో తయారు చేసి ఇచ్చాడు సార్. సూపర్ క్యారెక్టర్ పోర్ట్ఫోలియో తయారు చేసి ఆ పోర్ట్ఫోలియో వల్ల ఒక యాడ్ వచ్చింది. అక్కడి నుంచి ప్రతిదీ వర్క్ త్రూ వర్క్ ఎప్పటిదాకా ఒక వర్క్ చేస్తే ఆ వర్క్ నుంచి ఇంకో వర్క్ జనరేట్ అవుద్ది, అది తీసుకుని సింపుల్ సార్, సింపుల్. ఎందుకంటే ఇది మొత్తం కొన్ని వందల దేశాల్లో మన సినిమా కనపడుద్ది, కానీ మనకు ముందు 4 కిలోమీటర్లే. ఈ 4 కిలోమీటర్ల ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం నడిపిస్తూ ఉంటుంది. నైస్ మీద. కాకపోతే అసలు ఇండస్ట్రీకి రావాలని ఎలా అనుకున్నారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏంటి? సార్ మేము 3 అన్నదమ్ములు సార్. పెద్దని ఆర్మీలో చనిపోయారు. యాక్చువల్లీ సూర్య ఇస్ పెద్దని పేరు, నా పేరు శ్రీనివాస్. అన్నయ్య కార్గిల్లో అయిపోయిన తర్వాత యూరి సెక్టర్లో చనిపోయారు. అప్పటి నుంచి నేను సూర్య శ్రీనివాస్ అని పెట్టుకున్నాను. అది నా స్క్రీన్ నేమ్ అయిపోయింది. సో అప్పటికి ఏం తెలియదు. చాలా సూర్య అంటే అప్పుడు ఈ కార్గిల్ యుద్ధంలో చనిపోలేదు సార్. కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి దాని తర్వాత యూరి సెక్టర్ అని చెప్పి యూరి సెక్టర్లో జనరల్ ఫైరింగ్స్ జరుగుతుంటాం. ఓకే. 2001 ఇంకా ఆ టైంలో. సో అప్పుడు నేను డిగ్రీ అంతా అయిపోయేటప్పటికి అయిపోయింది, చాలా రోజులు అయింది. దాని తర్వాత నేను డిగ్రీకి వచ్చేటప్పుడు అప్పటిదాకా కూడా నేను చాలా ఇంట్రోవర్ట్, ఏం తెలియదు. డిగ్రీకి వచ్చేటప్పటికి నేను ఆర్డీ ఎన్సీసీ చేయడం, ఆర్డీకి వెళ్ళి రావడం ఇవన్నీ చేసేటప్పటికి నాకు చిన్న ఇది జనరేట్ అయింది. ఒకరికి ఒక గోల్ ఉండాలి, మన గోల్ ఏంటని ఒక చిన్న పర్స్పెక్టివ్ రేజ్, ఎక్స్పోజర్ పెరిగేటప్పుడు పర్స్పెక్టివ్ రేజ్ అయినప్పుడు నేను ఆ టైంకి అందరూ చిన్నప్పటి నుంచి స్పెషల్గా చూసేవారు సార్. తెల్లగా ఉండడం వల్ల, లేకపోతే టీచర్లు అందరూ చాలా బాగా చూసుకునేవారు, హీరో ఆన్సర్ చెప్పనేవారు, కొంతమంది మ్యాడీ అనేవారు, కొంతమంది ఉదయ్ కిరణ్ అనేవారు, ఇలా పోల్చేవారు. వీటి మీద ఇన్ట్యూట్ అయితే నా క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ, మీకు హీరో అయిపోదామని ఇన్ట్యూట్ వచ్చింది. బట్ నేను ఇంట్రోవర్ట్, ఒకరితో మాట్లాడాలంటే ఒక 10 రోజులు పట్టేసేది. క్లాస్ వాళ్ళతో కూడా మాట్లాడితే ఏదో పని ఉంటే తప్ప మాట ట్రిగ్గర్ అయ్యేది కాదు. ఇలాంటి వాడు యాక్టింగ్ కష్టం. అండ్ ఐ యూస్ టు గో సో మచ్ ఎగ్జైట్ అయిపోతూ యాంగ్జైటీ ఎక్కువ ఉండేది. ఇలాంటి వాడు యాక్టింగ్ సరిపడలే, మరి స్కిల్ సెట్ ఏంటి అనుకుంటే ఐ యూస్ టు రైట్ అండ్ కెడెట్ కెప్టెన్గా అందరినీ ట్రైన్ చేస్తున్నాను. సో పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్ ఉంది, చిన్న రాయగలం, సో డైరెక్టర్ అయిపోతాం అని చెప్పి అలా స్టార్ట్ అయ్యింది. ప్రాబిలిటీస్లో క్రికెట్ నేవల్ ఉంది, కానీ అవి ఇంకా వెళ్ళిపోయినాయి. ఓకే. అలా స్టార్ట్ అయ్యారు. ఏ ఊరు నుంచి వచ్చారు? సార్ పుట్టింది ద్రాక్షారామం, నాన్నగారిది ద్రాక్షారామం, బట్ పెరిగిందంతే చిత్తూరు, విజయవాడ.
ఏంటి జాబ్లో ఉండేవారు? నాన్నగారు డ్రైవర్గా ఉండేవారు, ఎస్ఆర్ఎంటీ డ్రైవర్గా ఉండేవారు సార్. ఎస్ఆర్ఎం. ఎస్ఆర్ఎంటీలో ఉండేవారు. తను చిత్తూరు అక్కడ అయిపోయిన తర్వాత లారీ కొనుక్కుని విజయవాడ రావడం అలా. ఓకే, ఈ లారీలు అన్ని విజయవాడలో ఫేమస్ కాబట్టి. ఇంకో బ్రదర్ ఏం చేస్తారు? ఇప్పుడు యూకేలో ఉంటున్నారు సార్. తను ప్రైవేట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ హోల్డర్, అట్ ద సేమ్ టైం ఒక పైలట్లో సెక్యూరిటీ ఆడిటర్గా చేస్తారు. ఓకే, ఒకళ్ళేమో ఆర్మీలో, ఇంకొకళ్ళేమో పైలట్, ఇప్పుడేమో మీరు యాక్టర్. మీ అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ సార్. అయితే ఈ మొదటి అవకాశం రావడానికి ఫస్ట్ వెంకీ కుటుంబల రూమ్ దాకా రావడానికి కూడా ఎక్కడో ఒక ట్యాగ్ ఉండాలి కదా. ఐ థింక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీస్ అనుకుంటాను. ఆ టైంకి ఆడిషన్స్ వెంకీ యాక్టర్ అవుదాం అనుకోండి, నేను డైరెక్టర్ అవుదాం వచ్చాము. మమ్మల్ని ఎవరు మ్యూచువల్ కలిపారు ఆడిషన్కి అది వెళ్ళడానికి. కలిపితే అక్కడి నుంచి తెలియకుండా రూమ్మేట్స్ అయ్యాం, అలా ట్రావెల్ జరిగింది. వెంకీ ఏమో తెలియకుండానే డైరెక్టర్ అయిపోయాడు పెద్ద సినిమాలకి, మీరేమో క్రాస్ అయింది. ఓకే, ఎలా అనిపిస్తుంటది మీకు వెంకీని చూసినప్పుడు? వెంకీ మిమ్మల్ని ఏమంటారు? మీరు హిట్ కూడా కలిసే చూసిన హిట్ చూసా కలిసే చూసాం. అంటే మరి దగ్గరగా ఉన్నప్పుడు పెద్దగా ఫీలింగ్స్ ఏం ఎలా ఉంటాయి ఏంటో చెప్పలేదు సార్, మాటలో చెప్పలేదు. ఇట్స్ లైక్ గుడ్ ఫీలింగ్. వెరీ నైస్. అయితే వెంకీకి అంత పెద్ద సక్సెస్లు వచ్చినాయి కదా, మరి ఆట సినిమాల్లో మీకు ఎందుకు అవకాశం లేదు సార్? నేను హీరోగా ట్రై చేస్తాను. అంటే నా ఉద్దేశం వేరేగా కాదు, మీ ఇద్దరు ఫ్రెండ్స్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతారు, అంత క్లోజ్ కదా అని చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు. బేసిక్గా ప్రాక్టికల్గా మీకు తెలిసింది, నాకు తెలిసింది, అందరికీ తెలిసిందే. నేను హీరోగా ట్రై చేసుకో ఆ ట్రావెల్లో వెళ్తున్నాను సార్. వెంకీ టెంప్లెట్ ఆల్వేస్ ఏ కమర్షియల్ టెంప్లెట్, కంప్లీట్ హీరో చుట్టూ రన్ అవుతుంటే నన్ను ప్లేస్ చేయడానికి ఎక్కడ ఇంకా దొరకలే, అటువంటి స్క్రిప్ట్లో దొరకలే. అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాడు అటువంటి. కొన్ని ఇప్పుడు మీరు కూడా అన్నారు, నాకు ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా తెలుసండి, సక్సెస్ని ఎత్తుక్కోవటం కోసం ఈ ఫెయిల్యూర్ స్టోరీని ఎంజాయ్ చేస్తానని చెప్పారు నాది ఇందాక, రైట్? ఇట్లాంటి దానిలో సక్సెస్లు వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. మీకు సక్సెస్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్? కన్సిస్టెన్సీ ఇస్ ద సక్సెస్ సార్ నా పర్స్పెక్టివ్లో. అంటే అది నాకు ప్రూవ్ అయింది. అంటే నేను వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎప్పటిదాకా ఎప్పుడు ఖాళీ లేను సార్. అండ్ ఎక్కడ సేఫ్టీ నెట్స్ లేవు. నేను ఇందులో వచ్చే రూపాయితో బతుకుతున్నా, వీటితోనే జరుగుతున్న లైఫ్ అంతా. ఐఎమ్ సో కంఫర్టబుల్గానే బతుకుతున్నాను సార్. సో ఐ ఫీల్ దట్ ఈస్ ద సక్సెస్. సూపర్. కన్సిస్టెన్సీ ఇస్ ద సక్సెస్. నిజంగా కన్సిస్టెన్సీ అనేది ఒక గ్రిస్లో ఉండి గేమ్ ఆడటం కంటే మించిన సక్సెస్ ఉంటుంది ఒక ఆటగాడికి, అంతే కదా. ఈ ప్రాసెస్లో చాలా ప్లెజర్ఫుల్ ఎలిమెంట్స్ దొరుకుతుంటాయి, చాలా లెర్నింగ్స్ దొరుకుతుంటాయి, చాలా ఇన్స్పిరేషన్స్ దొరుకుతుంటాయి. సరే, ఇవన్నీ ఓకే, కానీ అట్లాంటి టైంలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కూడా మనకు తెలియకుండానే మన కళ్ళ ముందుకు వచ్చి పడతా ఉంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్యాండిల్ ఏం చేయను సార్, ఇంకా ఐ థింక్ సో అలవాటు అయిపోయినట్టుంది. హ్యాండిల్ ఏం చేయను, ఇట్ గోస్ లైక్ ఇమీడియట్గా. నాకు లక్కీలీ ఇమీడియట్గా నెక్స్ట్ ఇంకో దాంట్లో దూకేయడం, దాంట్లో ఎనర్జీ పెట్టడం, ఆ వర్క్ గురించి ఆలోచించడం, అలా వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ లీడ్గా చైనా పీసా? చైనా పీస్ అని ఇంకొక సినిమా గెటింగ్ రెడీ సార్, పోస్ట్ ప్రొడక్షన్లో. ఎవరు డైరెక్టర్ అండి? విశ్వనాథ్ రెడ్డి అని చెప్పి అంతకుముందు అడవి కాచిన వెన్నెల అని సినిమా చేశారు. అడవి కాచిన వెన్నెల చేసిన అతను? అవునవును, ఆయన రెండో సినిమా ఇది. సో వెరీ ప్రామినెంట్గా ఉంది. అదే అడవి కాచిన వెన్నెల కన్నా చైనా పీస్కి అసలు సంబంధం లేదు. వెరీ పొయిటిక్, వెరీ కమర్షియల్. అవునండి, రైట్. స్పై యాక్షన్ కామెడీ ఉంటుంది, కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని గట్టి నమ్మకం ఉంది. అది గెటింగ్ రెడీ సార్. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు చేశారు అంటే ఒక్కొక్క హీరోతో మీకున్న అనుభవాల గురించి ఏమైనా చెప్పగలరా? సార్, అంటే నెంబర్ ఆఫ్ ఉన్నారు సార్. అదే అందుకనే మీరు ఎప్పుడు ఖాళీ లేరు, చాలా మందితో పనిచేశారు, చాలా మందితో ఇంటరాక్షన్ అయ్యే పరిస్థితి ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఉంటుంది, ఒక్కొక్క హీరో దగ్గర నుంచి ఒక్కొక్కలాగా. అది నా పాయింట్ కూడా. అందరి దగ్గర యూనిక్గా చూసిన ఒక ఎలిమెంట్ ఉంది సార్, దే లవ్ సినిమా లైక్ ఎనీథింగ్. వాళ్ళకి అది తప్ప, అంటే మనస వాచకరణ అంటారు కదా, అది తప్ప వేరే కనిపించదు. అంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే అందరి దగ్గర యూనిక్ ఎలిమెంట్ అది ఉంది. సో అది ఉండడం వల్లే వాళ్ళు స్టార్స్ అయ్యారు, అంతంత పొజిషన్స్లో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు నానితో మీకు 24 రోజులు షూటింగ్ అంటే మంచి పెద్ద విషయం. అవునవును సార్. మీ సినిమాలు 8 లీడ్గా చేసినా 7 లీడ్గా చేసినా తెలియని రికగ్నైజేషన్, అరే ఎవరు ఈ కుర్రోడు భలే ఉన్నాడే, నాని పక్కన ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా సూర్య శ్రీనివాస్ అనగానే సూర్య శ్రీనివాస్ అని ఒక్క నిమిషం ఆలోచన ఉంటుంది. అదే నాని పక్కన హిట్రీలో చేసామనగానే తప్పని ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేసి ఈవెన్ బ్రో నుంచి అది స్టార్ట్ అయింది సార్ మనకు. సో ఇప్పుడు హిట్ 3 నాని గారితో ఏఎస్పీ రవి అంటే ఆ చిన్న రికగ్నిషన్ దొరుకుతుంది. చిన్నదేం కాదు, ఇది పెద్ద రికగ్నిషన్. ఎందుకంటే ఇది ఒక బ్లడ్ బాత్ సినిమాలో మీరు ఉన్నారు, పర్ఫెక్ట్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
మీకు ఆయనకి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్ సార్, నాకు 7 days పట్టింది ఆయనతో మాట. అంటే పక్కనే ఉంటున్నా, ఒక బ్రెత్ ఇంతంత పక్కన ఉంటున్నాం. అవును, పక్కన ఉంటున్నాం. ఆయన ఎప్పుడు ఆ పేజ్లో నెక్స్ట్ షాట్ ఇలా చేయాలి అలా చేయాలని ఆలోచించుకుంటూ ఒక చిన్న ఎంప్టీనెస్లోనే ఆ స్పేస్లోనే చూసుకుంటూ ఆలోచిస్తుంటారు. నేను డిస్టర్బ్ చేయను, నా పని నేను చూసుకుని నేను అలా చేయాలి, నేను మార్కింగ్ ఇవాళ 7th day ఒక చేజ్ ఉంటుంది, కార్ చేజ్ ఉంది కదా, నక్సలైట్ చేజ్ ఉంటుంది. సో అక్కడ వీ హ్యావ్ ఏ స్పేస్. నాకు ఎక్కువ రోజంతా షూట్ చేస్తున్నాం, కార్లను పక్కన కూర్చున్నాం. అక్కడ కాన్వర్సేషన్ ట్రిగర్ అయింది. దెన్ ఐ స్టార్టెడ్ లైక్ నేను ఆయన స్టోరీ చెప్తున్నారు, శైలేష్ గారు ఉన్నారు, నేను విన్న తర్వాత నా స్టోరీ చెప్పాను. నేను ఇలా ఇంట్రోవర్ట్ సార్ అంటే, నేను కూడా ఇంట్రోవర్టే అంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టరే ఆయన. సో నాకు ఈ హిట్ 3 అండ్ నాని గారు సో స్పెషల్, ఎందుకంటే ఆ కాన్వర్సేషన్ నాకు అర్థమైంది సార్. ఆయన ఇంట్రోవర్టే, హీ యూస్ టు బి అన్ ఇంట్రోవర్ట్. ఆయన కూడా డైరెక్షన్ స్టార్ట్ చేసి, యాక్టర్ కాదులే, డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ త్రూ హీ బికమ్ అన్ యాక్టర్. ఈ ఎలిమెంట్స్ అనేది తెలుసు, చాలా పెద్ద కాన్వర్సేషన్. సో నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆయన వెళ్ళారు అంటే, నేను ట్రావెల్ చేద్దాం అనుకున్న స్పేస్లో ఆయన చాలా స్పీడ్గా ఒక క్రియేట్ చేస్తారు, ఒక పెద్ద పాత్ క్రియేట్ చేశారు. సో మామూలుగా మనం ఏదైనా అవ్వాలంటే ఇలా అవ్వాలి ఊహించుకోవడానికి బ్లడ్ ఇమేజెస్ ఉంటాయి ఎప్పుడు. నా ముందు నాని గారు ఒక క్లియర్ పిక్చర్ ఉంది, ఓహో ఈయన ఈ పర్ఫెక్ట్. ఆయనకున్న ప్యాషన్ మనం నేర్చుకోగలిగి, ఆయనకున్న సినిమా అంటే ఆయన సినిమా ఎలా సార్ బుక్స్ చదువుతారు లేకపోతే ఏంటంటే, సినిమా చూడటమే లెర్నింగ్ సూర్య, పెద్ద బుక్ అది. సినిమా చూడటమే మన లెర్నింగ్. నువ్వు అడగచ్చు ఆడియన్స్ అందరూ సినిమా చూస్తే మళ్ళీ అందరికీ సినిమా వచ్చేస్తుందని. మనం చూసే పర్స్పెక్టివ్ వేరు, ఆడియన్స్ చూసే పాయింట్ వేరు, మనం చూసే పర్స్పెక్టివ్ వేరు. ఎంత సినిమా చూస్తే అంత సినిమా వస్తుంది. కీప్ వాచింగ్ సినిమాను. దెన్ అది నాకు ఒక మంత్రలాగా అయిపోయింది. సో అప్పటి నుంచి నేను చూసే పద్ధతి మారింది, అండ్ నా కథ వినేటప్పుడు వినే పద్ధతి మారింది నాన్నగారితో పనిచేసిన తర్వాత 100%. సో అందుకే మీకు ఇందాక కూడా అన్నా సార్, నాకు హిట్ 3 రిలీజ్ ముందే చాలా దొరికేసినాయి. అదే మీరు అన్నదానిలో అదే నాకు కూడా అనిపించింది, మీరు అన్నదానిలో చాలా పెద్ద అర్థమే ఉందండి. అందుకే నేను చాలా లెర్నింగ్ దొరికింది సార్. ఐ ట్రై టు కీప్ దట్ లెర్నింగ్. ఇప్పుడు నేను అడిగిన ప్రతి ప్రశ్న ఆయన మిమ్మల్ని అడుగుంటాడు నా లెక్క ప్రకారం, ఎక్కడి నుంచి వచ్చావు. నేను అక్కడ ఏమైపోయిందంటే సార్, ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయిపోయింది. నేను ఎక్కువ ఇలా ఏదో మెస్పరైజ్ చూడటం సరే. ఫస్ట్ 1-2 days అయితే నేను యాక్టర్ అనే విషయం మర్చిపోయాను. ఓకే, లక్కీలీ అప్పుడు చిన్న మౌంటైన్స్లో ఇలా చూడడం ఉన్నాయి కాబట్టి సరిపోయింది. 3rd day నుంచి ఐ గెట్ క్యారెక్టర్కి వెళ్ళిపోయి. ఫస్ట్ 1-2 days అయితే లైక్ అంతే కదా సార్, మనం ఆల్రెడీ మనం అనుకుంటున్న దారిలో ఆల్రెడీ అంత సక్సెస్ఫుల్గా ఉంటున్న వ్యక్తిని చూసినప్పుడు, అంత దగ్గరగా చూస్తున్నప్పుడు చాలా తెలియని ఒక ఎగ్జైట్మెంట్ అది ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్తోనే ఎక్కువ ఉన్నారు 2 రోజులు. నాని అది కాక మీతో పాటు నేను మాగంటి శ్రీనాథ్ పేరు కూడా ఇక్కడ ఎందుకు తీసుకొస్తానంటే, ఆ మాగంటి శ్రీనాథ్కి కూడా ప్రాణం నాని అంటే. ఎలా చెప్తాడంటే, అమ్మ నాని అన్న ఏం కాదు, ఇండస్ట్రీలో మంచి శ్రీనాథ్ నేను మరి వెరీ గుడ్ ఫ్రెండ్స్. అవునా, వెరీ నైస్. అదే మాట్లాడతా హిట్ 3లో కూడా నాది చిన్న క్యామియో ఉంటుంది, అది ఇదని చెప్పేవాడు. చెప్పినప్పుడు కూడా ఎందుకు నాని స్పెషల్ అంటే, ఈజ్ అ ప్రొడ్యూసర్, ఈజ్ అ డైరెక్టర్స్ పర్సనాలిటీ అండ్ టాప్ హీరో. అన్ని చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ కూడా అతను చూసే విధానం చాలా బాగుంటుందని చెప్పాడు. అవును సార్, ఈజ్ కైండ్ ఆఫ్ నాలాంటి శ్రీనాథ్ లాంటి యాక్టర్ది ఆయన ఒక బుక్. జస్ట్ ఆయన ఇప్పుడు మీరు ఇది కొద్దిగా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ సెర్చ్ ఓపెన్ చేస్తే నాని వీడియోస్ ఉంటాయి సార్. అంత అడిక్ట్ అయిపోయాం. ఓకే, అంటే అవును చూడండి, ఒక ఇంట్రోవర్ట్ బయటకు వచ్చి సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, మీడియా అందరిని ఎలా యూజ్ చేస్తున్నాడు, యాక్సెప్టెన్సీ. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ చాలా బాగా చూసుకోవడం. వెరీ నైస్ పర్సన్ అండి, వెరీ జెంటిల్మెన్, నాకు తెలుసు కదా. అయితే ఈ పర్టికులర్ సినిమాకి సంబంధించి మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇది ఇవాళే రిలీజ్ అయింది కాబట్టి ఈ ఒపీనియన్స్లో మీరు కూడా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చేవాళ్ళు ఉండొచ్చు, అబ్బా సూపర్ అని ఉండవచ్చు, అసలు ఏంట్రా ఈ బ్లడ్ అంతా ఇంత ఘోరంగా ఉంది అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు కంటపడి ఉండొచ్చు, వినపడి ఉండొచ్చు. వీటికి సంబంధించి వచ్చినప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉండింది సార్? ఇది నేను హిట్ 3ని నేను పర్టికులర్గా ఈ డిఫరెంట్ అన్నింటినీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, హిట్ 3 అయితే సెకండ్ హాఫ్ నుంచి ఇట్స్ వెరీ న్యూ ఫిల్మ్ సార్ మన ఆడియన్స్కి. చాలా కరెక్ట్, చాలా కొత్తది. అంటే ఇక్కడ దాకా హిట్ మీరు యూనివర్స్ చూసింది ఒకటి, ఈ హిట్ ఒకటి. ఇట్స్ లైక్ నానిమయం.
కంప్లీట్ ఆయన మీద వెళ్తూ ఆయన ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దాని నుంచి వెళ్తూ సెకండ్ హాఫ్ కంప్లీట్ కొత్త వరల్డ్ని క్రియేట్ చేయడం వల్ల మేబీ ఆ డిఫరెన్స్ ఒపీనియన్స్ ఇప్పుడు ఒక విశ్వక్సేన్ది ఒకలాగుంటే అడవి శేష్ గారిది ఇంకోలాగుంటే నాని గారి దగ్గరికి వచ్చేళ్ళకే అసలు మనం ఊహించు అసలు అందుకని అది అందరూ కూడా డైజెస్ట్ మేబీ అడాప్ట్ అవ్వడానికి టైం పట్టొచ్చు. బట్ మీకు నెంబర్స్ చూసినా కానీ బుక్ మై షో ఓపెన్ చేసినా కానీ ఇప్పుడు సార్ ఏమనుకోవద్దు, సినిమా బాగుండడానికి బాగాలేకపోవడానికి నంబర్స్కి సంబంధం లేదు. ప్లీజ్ యాక్సెప్ట్ మీ. అదే అంటారు కదా సార్, సక్సెస్ ఆర్గ్యూ చేయొద్దు, ఫెయిల్యూర్తో పోటీ పడొద్దు అంటారు కదా. అంతే. సో దాన్ని నెంబర్స్ దాని ప్రకారంగా వస్తాయి. ఆ నెంబర్స్ రావటం కోసమే కొంతమంది పుట్టారు. అందులో నాని కూడా ఉన్నాడు. ఈజ్ ఎక్సెప్షనల్. అసలు దాని గురించి నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నాని సినిమా ఎప్పుడు వస్తుందని యూఎస్లో బుకింగ్ ఓపెన్ చేసిన, ఇండియాలో బుకింగ్ ఓపెన్ చేసిన 1 వీక్ ముందే దాదాపు అన్ని షోస్ హౌస్ఫుల్స్ చూపిస్తున్నాయి అంటేనే ఇట్స్ ఏ నేమ్. ఇంకా అది అందరికీ రాదు సార్. అదే సార్, అది కూడా మంచిదని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నాన్నగారు లాంటి వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తే, ఎంత ప్రేమిస్తే అది రెసిప్రోకేటే వస్తుంది, అంతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అలా టాలెంట్ పిక్ చేసే టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. మంచి కథలు వస్తాయి, కొత్త డైరెక్టర్లు వస్తారు. ఇప్పుడు ఎంత అతిశయోక్తి కాదు కానీ ఒక నానీవుడ్ అన్నట్టు తయారవుతుంది సార్. అంటే హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ నానీవుడ్ సార్, సో మచ్ ఆఫ్ టాలెంట్. ప్రేమ ఉండొచ్చు కానీ తయారు చేయకండి సార్ నానీవుడ్ అని. లేదు సార్, బేసిక్గా పిక్ చేయడం చాలా ఇంపార్టెంట్, జడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఆయన జడ్జిమెంట్ టు ద కోర్ ఉంది, ఎక్కడ ఇప్పుడైతే ఫెయిల్ అవ్వలేదు. అండ్ యూ హ్యావ్ ఇప్పుడైతే చూస్తే మీకు ప్రశాంత్ వర్మ గారు ఉన్నారు, మన శ్రీకాంత్ గారు. యూ హ్యావ్ సో మచ్. ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెలా, ఎంతమంది ఉన్నారు. జెర్సీతోని శైలేష్ గారు. ఇప్పుడు శైలేష్ గారిని అసలు ఆస్ట్రేలియా నుంచి పిలిపించుకున్నాడు. అదే ఇప్పుడు వీళ్ళతో ఒక్కొక్కరితో ఒక 4 సినిమాలు చేసినా ఇంకో 10 ఏళ్ళు అయిపోతుంది. సో ఈజీగా అంత టాలెంట్ ఆయన చుట్టూ పెట్టుకున్నారు, బిల్డ్ చేసుకున్నారు. సో ఐ ఫీల్, అందుకే నేను కొద్దిగా ఎగ్జాగరేట్గా మాట్లాడుతున్నాను అనిపించింది. ఇట్స్ నాట్ ఎగ్జాగరేట్, వాట్ యూ ఫీల్ ఇట్ ఐ ఫీల్ చెప్తున్నది అంతే. నేను ఎగ్జాగరేట్ అవ్వట్లేదు, ఆయన మీరు ఎగ్జాగరేట్ చేస్తారని నేను చెప్పట్లే. నేను కూడా చూస్తున్నా, మా నాని ఇంత పెరుగుతున్నాడు అనేది. అది పెరగడం చుట్టూ అందరికి మంచిదని నేను నమ్ముతున్నాను సార్. అంటే 100% అండి, మీ నమ్మకం కాదు, నాకు కూడా అదే నమ్మకం. 100%. ఇప్పుడు అలాంటి టాలెంటెడ్ ఉన్న మనిషి మెనీ డోర్స్ ఓపెన్ అవుతాయి, చాలా మందికి డోర్స్ ఓపెన్ అవుతాయి, చాలా మందికి స్కోప్ దొరుకుతుంది. అయితే మీరు చాలా వెబ్ సిరీస్లో కూడా నటించారు సార్. 3 రోజెస్ అయ్యింది, ఇంకొక సీజన్ కూడా వస్తున్నట్టుంది. అందులో ఉన్నారు, సెకండ్ సీజన్లో ఉన్నారు. చేశారా? ఏ రోల్లో ఉంటారు సార్ అందులో? లీడ్ రోల్ సార్. మేబీ టూ ఎర్లీ టు రివీల్ ద డీటెయిల్స్ ఏమో. అంటే నాకు అది ట్రైలర్ చూసినాక కొంచెం గట్టిగా మాడాలనిపించింది. 3 రోజెస్ ఈషా రెబ్బా గారి పేరు కింద చేస్తున్నాను. అండ్ కొత్తగా అమ్మాయి కుష్తా ఒక ఎంటర్ అయ్యారు, ఆమె రివీల్ చేస్తారు. ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె తొందరలో రివీల్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడే మీరు రివీల్ చేస్తారు, అంతేగాని ముందు. అంతే కదా సార్. వెరీ నైస్. సినిమా ఎలాగా ఉండాలనేది అంటే వాళ్ళకంటూ ఒక పర్స్పెక్టివ్. అంటే బేసిక్గా ఈ మధ్య ఇంతకుముందు జర్నలిజం, పిఆర్ అనేది సినిమా బయట ఉండేదేమో అసలు. ఇప్పుడు ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్. కరెక్ట్. సో అందుకు ఐ షుడ్ రెస్పెక్ట్ దట్. వెరీ బ్యూటిఫుల్ అనాలిసిస్. నిజంగా మీడియా కూడా ఒక చిన్న ట్వీట్ వేసినా సరే అది పోతుంది, ప్లెజర్ పోతుంది. అరే నెక్స్ట్ వచ్చేది ఎవరో తెలిసిపోతే ఇబ్బంది కదా. అవునవును. నో ప్రాబ్లం. మీరు ఈషాతో ఎలా ఉండింది? ఇట్స్ వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. దెర్ ఇస్ ఎ ట్రాక్. అండ్ నాకు 3 రోజెస్ నాకు సో స్పెషల్ బికాస్ దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ సార్. నాకు సీన్కి ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించిన స్కోప్ దొరికింది. ఇట్స్ కైండ్ ఆఫ్, ఐ కుడ్ సే ఇట్స్ అ విజువల్ పోర్ట్ఫోలియో ఫర్ మీ. ఒక హీరోగా చూసే వాళ్ళకి నన్ను డిఫరెంట్ లుక్లు ఎలా కనిపిస్తాడు అని చూసుకోవచ్చు. గాలివానలో సాయి కుమార్ గారు, రాధిక గారితో పనిచేశారు. అవును సార్. G5లో వచ్చి అది ఒక మంచి సక్సెస్ఫుల్ సిరీస్ కదా. అవునవును సార్. దానిలో ఏం నేర్చుకున్నారు? సో గాలివాన నాకు శరణ్ గారు పిక్ చేసినప్పుడు క్యారెక్టర్ దేవరోల్ ఉంటుంది సూర్య, ఇది బెడ్ రిటర్న్ పడుకునే చేయాలని. సో నేను కొద్దిగా ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ సార్. ఛాలెంజ్ పడుకునే చేయాలంటే ఏం చేస్తాం చూద్దాం అని పిక్ చేసుకున్నాను. బట్ లక్కీలీ ఆ పడుకోకుండా వీల్ చైర్లో కూర్చోబెట్టారు. నేను అది పిక్ చేసుకున్నప్పుడు జస్ట్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం, ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని పిక్ చేసుకున్నాను. బట్ లక్కీలీ ఇట్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, బాగా వర్కౌట్ అయింది. అయితే ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మీకు కొత్త సినిమాలు వస్తున్నాయి, చిన్న క్యారెక్టర్స్ వచ్చినా సరే కంటిన్యూ అయిపోతారా? కంటిన్యూ అయిపోతాను అది నేను ఇంకా ఏం చెప్పలేను సార్. ఎందుకంటే ఇప్పుడు నాలంటోడికి వచ్చే వాటిలో ఏది మంచితో, అంటే కంప్లీట్ జడ్జ్మెంట్ దొరకదు. కంప్లీట్ జడ్జ్ చేసి ఇది చేయకూడదు, ఇది చేయాలని ఉండదు. బట్ ఉన్న వాటిల్లో
ఏది నేను పిక్ చేసుకోగలను అవి పిక్ చేసుకుంటూనే వెళ్తున్నాను. ఎప్పుడైనా నో చెప్పారా ఏదన్నా? ఈ మధ్య చెప్తూ వస్తుంది సార్, బ్రో తర్వాత నుంచి కొన్ని చెప్పుకుంటూ వస్తుంది. అంటే నో చెప్పడం చాలా పెద్ద విషయం సార్, చాలా కష్టం. యాక్చువల్లీ నో చెప్పటం వచ్చిన వాడికి అన్నీ వస్తాయి, అది చాలా కష్టం సార్. అది అంటే దీంట్లోనే బతుకుదామని వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చే వాటిని నో ఎలా చెప్పాలి వద్దు అన్న తర్వాత 2 రోజులు ఉంటుంది సార్ నాకు. ఆ వద్దని చెప్పడానికి ఒక 2 రోజులు ఉంటుంది, వద్దని చెప్పి. అలాంటి సందర్భం ఏదైనా చెప్పగలరా? చాలా ఉన్నాయి సార్, ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి. అంటే పిక్ చేసుకోలేకపోతున్నాను. చూడాలి అంటే మంచి చూసుకుని పిక్ చేసుకుందాం, ఇంకా బెటర్గా గ్రో అవుదాం అన్నట్టు ట్రై చేస్తున్నాను. ఇప్పుడు బ్రోలో అంత మంచి క్యారెక్టర్ సాయిధరం తేజ్ బ్రదర్గా చేశారు. అయ్యో చెప్తున్నాను కదా, ఆ రోజు మీరు ఆ బ్రో సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్లో కూడా ఉన్నారు. అవునవును. కేతికా శర్మనా? అవునవును, అమ్మాయి ఉన్నారు అక్కడ ఆ రోజు. అవును, అదే అందుకే చెప్తున్నా, అందుకే అంత ఐడెంటిఫికేషన్ ఫేస్ కాబట్టి అందరు కూడా ఇప్పుడు బ్రో తర్వాత కొంచెం ఎక్కువ ఉండొచ్చు, వచ్చి కథలు చెప్పేవాళ్ళు. కానీ హోప్ సో సార్, హిట్ కూడా కొద్దిగా మైలేజ్ వస్తుందని గట్టిగా నమ్ముతుంది. వస్తుంది డెఫినెట్గా. అయితే ఈ నో చెప్పటానికి దానికి కారణాలు మనీనా, కంటెంటా? మనీ అస్సలు కాదు సార్. అంటే జడ్జిమెంట్ 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి సార్ నా ఫీలింగ్. ఒకటి, నేను అందులో ఇమిడిపోయి చేయగలనా లేదా. 2, అది కథలాగా బయటకు వస్తుందా లేదా. ఫస్ట్ ఇంతకుముందు కొన్ని సినిమాలు చేసి ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్స్. మనం ఒకటి అనుకుంటుంది, వాళ్ళు చెప్పేటప్పుడు మన ఊహ కోటి దొరుకుద్ది, మన ఊహ కోటి ఉంటుంది సార్. వెళ్ళిన తర్వాత సెట్ 2 రోజులకో 3 రోజులకో తెలిసిపోద్ది మనకి. బట్ మనం ఏం చేయలేము, బయటికి రాలేము. అలా అని ట్రై చేస్తాం కన్విన్సింగ్గా చెప్పడానికి. సార్ ఎలా అనిపిస్తుంది అంటే ఒకవేళ, బట్ చాలా వరకు వాళ్ళకి అనిపించినా కానీ కొన్ని మార్చలేరు సార్ ఆ టైంకి. ఇంకా గో విత్ ద లైక్ మన చేతిలో ఉండదు, చాలా గో విత్ ద ఫ్లో, చేయగలిగింది ఏం లేదు. మన చేతిలో మన చేతిలో ఎంతవరకు చేయగలమో ట్రై చేస్తాం అంతే సార్. బ్రో చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా పరిచయం ఉండిందా? సార్ అది అంతకుముందు బ్రో టైంలో ఇంటర్వ్యూలో చెప్పాను. బ్రో చేసేటప్పుడు ఏంటంటే సెట్లో షూట్ జరుగుతుంది, మార్నింగ్ జరుగుతుంది. నేను ఒక రూమ్లో సపరేట్ కూర్చున్నా. సెట్ కట్ అయిన తర్వాత ఇలా వస్తున్నారు ఒక వ్యక్తి, సిలౌట్లో పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మరి ఆయన వస్తున్నారు, కంఫర్ట్ ఉంటారు లేదని చెప్పి నేను జస్ట్ ఐమ్ గెటింగ్ లేచి వెళ్ళిపోతుంటే ఇలా చెయ్యిలో పట్టుకుని పర్లేదు కూర్చోండి అని చెప్పి ఆ సోఫా దగ్గర కూర్చోబెట్టి ఆయన ఎగ్జాక్ట్లీ మీరు కూర్చున్న డిస్టెన్స్లో కూర్చున్నాను సార్. కూర్చుని హీ వాజ్ ఆస్కింగ్ ఏ ఊరు, ఏ పేరు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇవన్నీ అడిగేసాను. ఇంకా ఏదో ఎప్పుడు దొరకని ఆపర్చునిటీ టప్ప ఆన్సర్ చెప్పేసుకుంటూ ఉన్నా. ఈ లోపల కొబ్బరి నీళ్ళు వస్తే అలా అసిస్టెంట్ తీసుకొచ్చి నాకు పంపించే తాగా. ఇంకేమైనా అడగండి సార్ అని టెన్షన్ నాకు. ఇంకా ఇలా కూర్చున్నాను కాస్త తెలియకుండా అలా బంతులు అలా ముడిచిపి అలా చూస్తున్నాను. 15 minutes అలా స్పెండ్ చేసి అలాగే చూస్తూ ఉన్నా. నేను తర్వాత బుక్ చదువుకుంటున్నారు అంతే. ఆయన కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చాలా ఫ్రెండ్లీగా పికప్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళని ఏం చేస్తున్నారు, ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చారు, ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారా, అంతా సెటిల్ అయ్యారా అని అడుగుతారు ఆయన. అదే సార్, వాళ్ళు అంత వెల్కమింగ్ ఉంటారు. బట్ ఆ టైంకి అవుతుంది అంత లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్ మన ముందు ఉన్నప్పుడు మనకి తెలియదు, మొత్తం అంతా స్లో మోషన్, బ్లర్డ్ ఇలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఊహించారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చొని మాట్లాడతామని? సాయిధరం తేజ్ గారు, ఓ పక్క నాని గారు, ఇలా వాళ్ళందరితో చేసినప్పుడు ఇంతకంటే అదృష్టం ఏముంటుందని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. డెఫినెట్లీ. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో ఫిలిం కెరీర్లో పర్టికులర్గా నాకు చాలా మైల్ స్టోన్స్ ఉన్నాయి సార్. ఒకటి, నా డెబ్యూ హీరోగా చేసిన 2 ఒకే రోజు రిలీజ్ అయినాయి. అవును, అదొక క్వశ్చన్ అసలు. సరే అడుగుతాను కానీ అవి ఒకసారి రిలీజ్ అయ్యి. అండ్ ఎన్టీఆర్ గారు లేని తర్వాత ఆయన రిప్రజెంట్ చేసింది ఎవరి బాడీ డబుల్ అవ్వచ్చు, లేకపోతే ఫేషియల్ సూపర్ ఇంపోజిషన్ అవ్వచ్చు, ఆయన పేరును పోయడం చాలా పెద్ద భాగ్యం అనిపించింది సార్. ఎన్టీఆర్ గారి పేరు మీరు మోసేశారు మహానటిలో. అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ మైల్ స్టోన్స్. పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ సాయిధరం తేజ్ గారు, చాలామంది ఉన్నారు సార్. మహేష్ బాబు గారితో చేశాను. ఇంకా చాలామంది. మహేష్ బాబు గారితో ఏం సినిమా అండి? ఫ్లోలో వచ్చారు. మహర్షిలో చేశాను సార్. మహర్షి ఇప్పుడు చూస్తే మీకు కనిపిస్తుంటాను చూడండి. ఇప్పుడు కనబడుతుంది, అప్పుడు కనబడి ఉండదు కానీ అప్పుడు కనిపించండు. ఇంకా పేరు వచ్చిన తర్వాత మేబీ అప్పుడు రెడ్ రౌండ్ మాట్లాడతా ట్రోల్ అవుతానే చేశాను సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే గబగబా అది ఏమవుతుంది, ఓవర్లాప్ అయిపోతుంది, చాలా మైండ్లోకి వస్తుంది, ఓవర్లాప్ అయిపోయి ఆపర్చునిటీస్ అన్ని. అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఫేసెస్ అన్ని బోల్డ్ పడి సార్. అప్పుడప్పుడు ఒక ప్రశ్నకి ఆటోమేటిక్గా టక్ మని వస్తాయి కదా, మన బోల్డ్ ఫేసెస్ పడి, బోల్డ్ లెర్నింగ్స్ పడి. ఇది బ్లెస్సింగే కదా అనిపించింది. జస్ట్ 100%. ఇకపోతే ఒక సినిమా చేసి ఆ సినిమా విడుదలవ్వటమే చాలా కష్టం అనుకున్న టైంలో మీరు చేసింది ఆ సినిమాలు చాలా చిన్నవి. ఇక్కడ చిన్న నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆడనప్పుడు
అవి ఏ సినిమాలైనా అవి చిన్న సినిమాల కింద లెక్క అని నా ఉద్దేశం. అవునవును. అంటే అది మీరు ఆడింది చిన్న సినిమా అయినా, ఒక చిన్న బడ్జెట్లో తీస్తుందైనా, చిన్న చిన్న కొత్త ఆర్టిస్టులు తీస్తుందైనా ఆడితే అది అందరికీ రికగ్నేషన్ అదే సార్, తెలిసిన సినిమా, తెలియని సినిమా. అంతే అది సినిమా నా ఉద్దేశం. అంతే, తెలిసిన సినిమా, తెలియని సినిమా. తెలియని సినిమా. అలాంటి తెలియని సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అవటం ఏంటి? దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఆ సినిమాలు ఏంటి? సార్ కారం దోశ నేను వస్తా. అవును. నాకు తొలి పరిచయం ఎవరే ఇలా, ఎందుకంటే ఏది ముందు వస్తే ఎవరికి తెలియక. ఓకే, నిద్ర వేయలేదు, ఏది ముందు వస్తుందో తెలియదు. అప్పటికి నాకు జీరో నాలెడ్జ్ సార్, అసలు ఏ నాలెడ్జ్ లేదు. జస్ట్ పొద్దున్న దీని ప్రమోషన్కి వెళ్ళాను, మధ్యాహ్నం దీని ప్రమోషన్కి వెళ్ళామండి. అది ఏం పట్టించుకోలేదు, అసలు తెలియదు, వచ్చింది వెళ్ళిపోయింది అంతే. ఒకదానికి థియేటర్స్ బాగా దొరికినాయి, ప్రమోషన్ దొరకలేదు. ఇంకో దానికి ప్రమోషన్ దొరికింది, థియేటర్లు దొరకలే. బట్ నా లైఫ్లో అది ఉండిపోయింది. ఒకే రోజు 2 సినిమాలు విడుదల. అవును, అలా ఉండిపోయింది. అది ఇప్పటికి నాకు పెద్ద విషయం, చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్లు కాక ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. అండ్ ఫార్చునేట్లీ లక్కీలీ చేసిన సినిమాలు కొద్దిగా టైం అటు ఇటు అయినా కానీ ప్రతిదీ బయటకు వస్తున్నాయి సార్. అవును, అది కొంతమందికి రాసి ఉంటుంది సార్. అన్ని సినిమాలు బయటకు వచ్చేస్తాయి. అది ఆ విషయంలో మీరు అదృష్టవంతులు డెఫినెట్గా. ఎందుకంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను కదా, మీ పోర్ట్ఫోలియో మొత్తం కూడా వెబ్ సిరీస్లు అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, అన్నీ కూడా వెల్ నోటెడ్, వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు మహానటిలో చిన్న క్యారెక్టర్ అయినా అది ఎంత పెద్ద ఆడియన్స్ని రికగ్నేషన్ వస్తుంది. అలాగే ఫస్ట్ ఆ టైంలో అది నార్మల్ అనుకున్నాను సార్. అంటే నాకు స్పెషల్ ఏమో కానీ జనాలకు స్పెషల్ కాదేమో అనుకుని చేసినది ఇది చేశానంటే ఇప్పటికీ చాలామంది చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అయ్యో, చాలా రెస్పెక్టబుల్ సబ్జెక్ట్ అండి. అందులో చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈవెన్ క్రిష్ గారు కూడా మీలా చేసిన వాళ్ళే కదా, చిన్న క్యారెక్టర్కి వచ్చి డైరెక్షన్ చేసినట్టు వెళ్ళిపోయారు. అదే సార్, అట్లాగా లైఫ్లో చాలా ఉంటాయి సార్, అది చిన్న అనుకోకూడదు మనం. మొదటి సంపాదన ఎంత సార్? సో ఏడిగా 5,000 ఇచ్చేవారు సార్ ఆ టైంలో. నెక్స్ట్ మంత్కే 10 వెళ్ళింది, నెక్స్ట్ మంత్ 15 వెళ్ళింది. అంటే ఎంత బాగా పనిచేశారని దాని మీనింగ్. అంటే ఇతనికి ఇవ్వచ్చు డబ్బులు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్లకి తక్కువ డబ్బులు అమ్మా, పని ఉంటుంది అని చెప్తారు. కానీ మీరు చేసే పనిని బట్టి దాని 24/7 దాంట్లో ఆఫీస్లో ఉండిపోయాడు, నైట్ మళ్ళీ పని చేసుకునేవాడిని, అలా ఉండిపోయేవాడిని. ఓకే. అండ్ యాక్టర్ అది ఏ సిరీస్లు ఏంటి? ఏ సిరీస్ సార్? టాలీవుడ్ ఫంగామా అని చెప్పి హేమ గారు ప్రొడ్యూస్ చేసింది. టాలీవుడ్ ఫంగామా అని చెప్పి ఫంగామా. ఓకే. హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, ఆవిడ ప్రొడ్యూసర్ ఆ టైంకి. సూపర్. సో అది దాని తర్వాత ఈటీవీ, మా టీవీలో షోస్ ఏవో చిన్న చిన్న ఆన్లైన్ షోస్ ఎక్కువ చేసామండి. ఓకే. కొన్ని రోజులు చేసి ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత యాడ్కి అయితే ఫస్ట్ది 25,000 వచ్చింది సార్. ఓకే. ఫస్ట్ వెరీ కారం దోశకి 1.25. మేబీ చెప్పుకోవడం అంటే అట్లాగా చేసుకుంటూ వచ్చింది. మేము ఈ రోజు నేను పెద్ద అమౌంట్ తీసుకుంటాం అని కూడా చెప్పుకునేవచ్చు. మీ ఇష్టం, అది నాకు వేరే ఉద్దేశం కాదు. అంటే అలా ఎవరెలా తీసుకుంటారో తెలియదు అని చెప్పి అంటున్నాను. అది ఏం ప్రాబ్లం లేదు. అన్నిటికంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ వచ్చింది అది? హైయెస్ట్ సార్, ఇప్పుడు యూకే బేస్డ్ ఒక ప్రాజెక్ట్ మాస్టర్ భరత్ నేను చేస్తున్నాను సార్. అది ఆల్రెడీ యూకేలో 30 days షూట్ చేస్తే ఇంకో 10 days బ్యాలెన్స్ ఉంది ఇండియాలో. ఓకే. సో దానికి ఇప్పుడు దాంట్లో అంటే అది ఇప్పుడు చేస్తున్నాను ఈక్వల్గా అంతే తీసుకుంటున్నాను సార్. వెరీ గుడ్. ఇంకా బ్రో హిట్ 3 కూడా మంచి రెమ్యునరేషన్స్ వచ్చినాయి, అదే స్కిల్లో వస్తున్నాయి ఇప్పుడు వచ్చాము. వెరీ నైస్. అంటే మీరు ఎంత పెరిగారో చెప్పాలని నా ఉద్దేశం తప్ప. స్టాక్ మార్కెట్లో ఇక్కడ స్టార్ట్ అయింది, నెమ్మది కిందకి పైకి వస్తుంది చూడండి సార్, అలా కొంచెం వెళ్తున్నాను సార్. వెరీ నైస్. అదే ఆ షేర్ మార్కెట్లో అలా వెళ్ళిపోవటమే. మరి అలా వెళ్ళిపోకుండా ఇలా వెళ్ళండి, ఇలా హాయిగా ప్రశాంతంగా, కింద పడ్డా ఏం కాదు. అదే అక్కడికి వెళ్ళినా కింద పడితే చాలా ఇబ్బంది. అదే సార్, అందుకనే మిగతా ఆర్టిస్టులు అందరూ అక్కడక్కడ నుంచి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు మీలాగా నాలాగా ఉన్న వాళ్ళకి ఈ రేంజ్లోనే నాకు ఈ టెన్షన్ భయం లేదు. ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత నోలు ఎక్కువ చెప్పాల్సి వస్తుంటుంది కదా, అప్పుడు ఆ టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది ఏం కాదు. నో చెప్పడం అనేది కూడా అలవాటు అయిపోద్ది లైఫ్లో. నో ఇస్ ఏ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. నో చెప్పటం అనేది అది నీ కంఫర్ట్. వాట్ ఈజ్ యువర్ కంఫర్ట్ ఇన్ లైఫ్ అంటే నో చెప్పగలగటమే. అది వస్తుంది, అది మెచ్యూరిటీస్ వస్తుంది. మీరేం చిన్నపిల్లలు కాదు, ఇప్పటికే ఆల్రెడీ 9 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ వస్తుందండి. కొన్ని ఎవరన్నా చెప్పారా మాధవన్ లాగా ఉంటారని? బేసిక్ అదే సార్, నాకు ఎన్సీసీలో మ్యాడీ అని పిలిచేవారు నన్ను డిగ్రీలో. అది ఆయన ఎప్పుడో ఏదో దేనికో నేను ట్యాగ్ చేసి స్టార్ట్ చేసి రీపోస్ట్ చేయగా నేను అసలు క్లౌడ్ లైన్లో ఉన్నాను. ఆయన చేశారు, రీపోస్ట్ చేశారు. ఇట్స్ బీన్ 1 year అయిపోయింది అనుకుంటా, దేనికో పెట్టాను పోస్ట్. సూపర్ అండి. మ్యాడీ అనేవారు అండ్ ఉదయకరణ్ గారితో పోల్చేవారు. నాకంటే నాకు ఇప్పుడు ఉదయ్తో నాకు బాగా క్లోజ్ అసోసియేషన్ ఉండే. నాకు తెలియదు కానీ నాకు అలా కనిపించలేదు. కానీ బియర్తో ఉండటం వల్లను ఈ హెయిర్ వల్ల నాకు ఇప్పుడు మాధవన్ లాగానే అనిపిస్తుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏది బాగా చేయాలనుకుంటున్నారు పెద్దవాళ్ళతో?
సో ఇలానే అనుకోవట్లేదు సార్. ఐఎమ్ ఇమాజినింగ్ ఇట్స్ లైఫ్ టైం ప్రతిరోజు కెమెరా ముందు ఉండాలనే కోరుతూనే ఉన్నా. మంచి కోరిక, సూపర్ కోరిక. సో దానికి నాకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా నేను బేసిక్గా హీరో అవుదామనే వచ్చాను. ఒక చిన్న ఆ పర్స్పెక్టివ్లో ట్రావెల్ చేసి ఈ ప్రాసెస్లో వచ్చినవి తీసుకుంటూ వాటి నుంచి నేర్చుకుంటూ ఎదుగుతూ వెళ్తున్నాను సార్. హోప్ఫుల్లీ అంటే అన్ని బాగానే. డెఫినెట్గా అందరికీ వెళ్ళాలి. మీరు అన్న దానిలోనే ఒక పెద్ద ఆన్సర్ ఉంది. ప్రతిరోజు కెమెరా ముందు ఉండాలంటేనే ఇంకా చాలా కష్టపడాలి, చాలా ఎంజాయ్ చేయాలి. నాకు అందులో ఆ సెట్లో ఉన్నప్పుడే ఐ ఫీల్ సో మచ్ ఆఫ్ ప్లెజర్ సార్. అంటే చాలా అన్లర్నింగ్స్ ఉంటాయి, చాలా లర్నింగ్స్ ఉంటాయి. మీకు వచ్చే ఆనందాన్ని కానీ బాధను కానీ ఎవరితో షేర్ చేసుకుంటారు సార్? మోస్ట్లీ అంత ఓవర్ ఎగ్జాగరేట్ ఎవరేమో వెళ్ళిపోద్ది సార్, ఇమీడియట్గా టపటపడ వెళ్ళిపోద్ది. అంటే నేను చాలా స్పీడ్ ఉంటాను, నా మాటతో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. నా కరెక్ట్, మాట కూడా చాలా స్పీడ్ ఉంటుంది. సో అన్నీ టపటప స్పీడ్ వెళ్ళిపోతుంటాయి. సో మోస్ట్లీ నేను అప్పుడు అందరితో షేర్ చేస్తాను సార్. పెద్ద ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు సార్ మీకు? సో వెంకీ ఒకడు ఉన్నాడు, నాతో నీ వల్ల నేను సినిమా చేసిన ఒక అబ్బాయి సాయి అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు. అండ్ మోస్ట్లీ నాకేంటంటే అందరూ దగ్గరగానే ఉంటారు, అందరూ దూరంగా ఉంటారు అన్నట్టు ఉంటుంది. అందరితో ఒకే ఎనర్జీ ఉంటుంది నాకు. ఓకే, సింగిల్ పారామీటర్ మీదంతా సింగిల్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఐ డూ యాక్సెప్ట్ అలాట్ సార్. నాకు యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకు నాకు జడ్జిమెంట్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే జడ్జ్ చేయను అసలు. జడ్జ్ చేయకపోవడం ఉండేది అదృష్టం. సార్ ఎవరిని జడ్జ్ చేయొద్దు, మన పని మనం ఓకే చూసుకొని వెళ్ళిపోవడం. మీకేం కావాలో మీకు తెలిస్తే చాలు. ఇదే ఇండస్ట్రీ సక్సెస్ మంత్ర. సూపర్ సార్. ఇప్పటి నుంచి చేసే ప్రతి సినిమా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూసి అరే కొత్త టాలెంట్ని ఎప్పుడు నేను ఎంకరేజ్ చేస్తాను, నాకు చేతనైన అంతగా. మీరు కూడా డెఫినెట్గా పెద్దగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇంటర్వ్యూ అడిగితే కూడా ఇప్పుడు కుదరదండి అని చెప్పి పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఐ డూ ఫాలో యువర్ వర్క్. చాలా బాగా, చాలా నీట్గా ఆర్టికులేట్ చేస్తారు, చాలా వాల్యూ అడిషన్ ఇస్తారు యాక్టర్స్కి, టాలెంట్ అందరికీ. థ్యాంక్ యూ ట్యాగ్ తెలుగు అని. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఫాలో ట్యాగ్ తెలుగు అండ్ సబ్స్క్రైబ్ ట్యాగ్ తెలుగు.